ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ యొక్క శారీస్కి ఫాల్ వేద్దామంటే చాలా భయం అవుతుందండి. ఈ యొక్క శారీస్కి ఫాల్ వేద్దామంటే సూదులు ఫటాఫట్ విరిగిపోతూ ఉన్నాయి. పాదం అనేది అస్సలు ముందుకు వెళ్ళట్లేదండి, సూదులు విరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. దానికోసం వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనము సూది దారంతో కానీ మిషన్తో కానీ పని ఏం లేదండి. దీన్ని యూజ్ చేసి మనము ఎలాంటి మిషన్ వాడకుండా ఫాల్స్ని అయితే ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇట్లాంటి వర్క్ శారీస్ కానీ అదేవిధంగా పట్టు శారీస్ కానీ యొక్క ఫ్యూజింగ్ని యూజ్ చేసుకొని మనం ఫాల్స్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అదేవిధంగా వర్క్ శారీస్కి అయితే సూదులు విరుగుతాయి అనే భయం కూడా ఉండదన్నమాట. ఈ ఫ్యూజింగ్కి వచ్చేసి 2 సైడ్స్ కూడా గమ్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనము శారీ మీద పెట్టి ఐరన్ చేసినప్పుడు ఇది స్టిక్ అయిపోతుందండి. వాష్ చేసినా కూడా ఊడిపోదన్నమాట. మీకు ఇక్కడ శారీ మీద అయితే పెట్టి చూపిస్తాను నేను ఒకసారి. ఈ యొక్క శారీ ఉంది కదా, ఈ యొక్క శారీకి ఒక అంచు అనేది ఈ విధంగా మనం ఫాల్ వేస్తాం కదా, ఫాల్ సపోజ్ ఇక్కడైతే వేస్తామనుకోండి, ఇక్కడ వచ్చేసి మనము ఈ ఫ్యూజింగ్ని అయితే పెట్టేసుకోవాలండి. ఈ యొక్క శారీ అంచు మీద ఫ్యూజింగ్ని పెట్టి తర్వాత వచ్చేసి ఈ ఫ్యూజింగ్ మీద మరలా ఫాల్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసి మనము ఐరన్ చేయాలన్నమాట. ఈ విధంగా ఐరన్ చేసినప్పుడు ఏంటంటే ఇది అనేది స్టిక్ అయిపోతుందండి, వాష్ చేసినా కూడా ఊడిపోదు అనమాట. ఈ టేప్తో మిషన్ కుట్టే వాళ్ళే కాదండి, ఏం కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ యొక్క ఫాల్స్ అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.